హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. ఈరోజు కథ యథార్థ సంఘటన. కొడుకుని చంపిన తల్లి. ఒక తల్లి తన కొడుకు చేసిన పనికి తన చేతులతో తానే విషం పెట్టి చంపేసింది. కోర్టులో ఎందుకు చంపేశావు అని జడ్జి అడిగిన ప్రశ్నకి ఆ తల్లి చెప్పిన సమాధానం విని జడ్జికి, మీడియా వాళ్ళందరికీ నోటమాట రాలేదు. ఇంతకీ ఆ తల్లి ఏం చెప్పింది? అసలు ఏం జరిగింది? సోమవారం ఉదయం 10 గంటల సమయం. కోర్టు ఆవరణంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ చెవులు రెక్కరించి మరీ వింటున్నారు. లాయర్ గారు పేపర్స్ జడ్జి గారికి అందించి మౌనంగా నిల్చున్నారు. జడ్జి గారు 15 నిమిషాలు పరిశీలించి వాదోపవాదాలు మొదలుపెట్టండి అన్నారు. ఇక మొదలుపెట్టింది లాయర్ శ్రీహరి గారి వాదన. వాదన అంటే అభిప్రాయం అని అనొచ్చు. ఎందుకంటే ఆయనతో వాదించేందుకు ప్రతిగా ఎవ్వరూ లేరు. శ్రీహరి గారు ఇలా చెప్తున్నారు. యువర్ ఆనర్, పవిత్ర అనబడి ఈ ముద్దాయి పవిత్రమైన మన భారతదేశంలో ఈ మట్టి మీద పుట్టిన ఏ ఆడది చెయ్యని పని చేసింది. మాతృత్వానికి ఎంతో ఉన్నతంగా భావించే మన దేశంలో జనం చేతులెత్తి మొక్కే ఉన్నతమైన వైద్య వృత్తిలో ఉంటూ తన కొడుకును తానే స్వయంగా చంపేసింది. ఇలాంటి ఆడవారు ఈ దేశంలో ఉన్నారు అని చెప్పుకోవటానికి సిగ్గు చేటుగా ఉంది. ఆమె తన కొడుకును తానే చంపింది అనడానికి సాక్ష్యాలు మీ టేబుల్ మీద ఉన్నాయి. అన్నిటినీ పరిశీలించి తగిన శిక్ష విధించగలరని మనవి చేసుకుంటున్నాను అని వంగి వినయంగా నమస్కరించి తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నాడు లాయర్ శ్రీహరి. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా అని జడ్జి గారు అడిగితే ఏమీ లేదు అన్నట్టు తల ఊపారు డాక్టర్ పవిత్ర. మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా, లేక మీరే ఏదైనా చెప్తారా అని అడిగారు జడ్జి. మీరు నాకు విధించబోయే శిక్ష ఏంటో చెప్పండి సార్, అప్పుడు నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను. నేను నా బిడ్డను చంపాను అన్నది 100కి 100 పాళ్ళు నిజం. దానికి మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. కానీ శిక్ష అనుభవించడానికి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి, అది కూడా మీడియా ముందు. మీరు పర్మిషన్ ఇస్తే నాకదే చాలు అని బోన్లో ఉండి నమస్కరించారు డాక్టర్ పవిత్ర. అమర్ అనే మీ బిడ్డను మీరే స్వయంగా హత్య చేశారు అని ఒప్పుకున్నందువలన ఐపీసీ సెక్షన్ 362 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది అని తీర్పు చెప్పారు జడ్జి గారు. తీర్పును అంగీకరిస్తూ మరి మీడియాతో మాట్లాడే ఏర్పాటు ఎప్పుడు చేస్తారు సార్ అని అడిగారు పవిత్ర గారు. 2-3 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని చెప్పి సైన్ చేసి ఫైల్ క్లోజ్ చేసి జడ్జి గారు మరో కేసు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు డాక్టర్ పవిత్రని బందోబస్తుతో జీప్ ఎక్కించడానికి తీసుకువెళ్తూ ఉంటే అప్పటికే కేసు విషయం ఆ నోట ఈ నోట అలా మీడియాని చేరి ఆడ మగ తేడా లేకుండా జనం కూడి దుమ్మెత్తు పోస్తున్నారు. ఆమెకి దూరంగా ఉన్న జనమంతా ఉమ్ముతున్నారు, చేత్కరించుకుంటున్నారు. అయినా కూడా ఆమె నవ్వుతూ సాగిపోతుంది. పవిత్ర భర్త మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసుకోలేకపోతున్నాడు. కృంగిపోతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేదు, అపురూపంగా పెంచుకున్న కొడుకు లేదు. అలా ఒంటరైపోయాడు. 2 రోజుల తర్వాత జడ్జి గారు చెప్పినట్టు మీడియా అంతా స్టేషన్ ముందు బాళ్ళు తీరారు. ఆమె చెప్పింది వినడానికి పోలీసులు దూరంగా ఉన్నారు. లైవ్ టెలికాస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఆమె చాలా హుందాగా ప్రశాంతంగా బయటకు వచ్చి నిలుచుంది. ఒక రిపోర్టర్ ఇలా అడిగాడు, మీ కన్న బిడ్డను మీరే చంపుకోవటం మీకు తప్పు అనిపించలేదా అని. ఆమె జవాబు ఇలా చెప్పింది, బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి శిక్షించడం తప్పని నేనెక్కడ చదవలేదు, నాకు ఎవరూ చెప్పలేదు అని. ఆమె జవాబుకి మరో రిపోర్టర్, అంటే తప్పు చేయటం అంటే శిక్ష వేయటమా, అంటే చంపేయడమేనా? తల్లి మనసుకు ఓర్పు ఉంటుంది అంటారే, మరి మీలో ఆ క్షమాగుణం ఏమైంది అని. తప్పు క్షమించగలిగినది అయితే క్షమించవచ్చు, కానీ ఆ తప్పు క్షమించరానిది అయితే వేరే ఆలోచన లేదు, చంపేయడమే అన్నారు. ఆమె బదులుగా ప్రాణాలు తీసేంత తప్పు ఏం చేశాడని నీ బిడ్డని మీరే కనీసం
తన పేగుబంధం కూడా గుర్తు లేకుండా అన్యాయంగా చంపేశారు. మీలాంటి వారు స్త్రీ జాతికే మచ్చ తెచ్చిపెడుతుంది అని మరో రిపోర్టర్ అన్నారు. అమర్ మీ సొంత కొడుకేనా లేక అని అక్కడితో ప్రశ్న వదిలేశాడు రిపోర్టర్. ఇక అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇప్పుడే అడిగేయండి. నేను చెప్పడం మొదలు పెడితే ఆపను. ఎవరికి ప్రశ్నించే సమయం కూడా ఉండదు అని అందరి వైపు కాసేపు చూస్తూ నిలబడింది పవిత్ర. ఎవరూ ఏమీ అడగకపోయేసరికి ఆమె ఇక మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఒక డాక్టర్ని. నాది లవ్ మ్యారేజ్. మాకు పెళ్ళైన 5 సంవత్సరాలకే నాకు ఒక బాబు పుట్టాడు. వాడికి అమర్ అనే పేరు పెట్టాము. మేము కోరుకున్నట్టుగానే వాడు నడక నేర్చుకున్నాడు. నడక నేర్చుకున్న దగ్గర నుండి మాతో పాటే హాస్పిటల్లోనే ఉన్నాడు. సంవత్సరం వరకే ఆయమ్మ వాడిని చూసుకుంది. నడక వచ్చాక ఇక అస్సలు ఉండేవాడు కాదు. వాడు చాలా చలాకీగా అందరినీ ఆట పట్టిస్తూ ఉండేవాడు. అందరూ వాడిని చూసి చాలా ముచ్చట పడేవారు. వాడిని చూసి నాకెంతో గర్వంగా ఉండేది. 3 ఏళ్ళు వచ్చేసరికి ప్లే స్కూల్లో వేశాము. హాస్పిటల్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అమర్కి క్లాస్ వర్క్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఆయమ్మ మాత్రం ఎంతని చూసుకుంటుంది. ఒక్కొక్కసారి మేము వచ్చే సమయానికి వాడు సోఫాలో ఏమీ తినకుండానే నిద్రపోయేవాడు. పెద్ద దిక్కులేని ఇల్లు కదా మాది. వాడు ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. నాకేమో పేషెంట్ని చూసుకోవడానికి రోజంతా సరిపోతుంది. ఇక వాడి బాధ చూడలేక హాస్టల్లో చేర్పిస్తే అక్కడ ఫ్రెండ్స్తో సరదాగా ఉంటాడు అని అనిపించి ఒక మంచి హాస్టల్ చూసి వేశాము. అనుకున్నట్టే అక్కడికి వెళ్ళాక అమర్ చాలా హుషారుగా ఉండేవాడు. ఎక్కడున్నా నా బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టి వాడిని చూస్తే హాయిగా అనిపించేది. వాడికి నచ్చినప్పుడు వచ్చి 2 రోజులు ఉండి వాడికి నచ్చినవి తిని డబ్బు అడిగి తీసుకుని వెళ్ళేవాడు. బిడ్డ కదా, వాడికంటే నాకు ఏది ఎక్కువ కాదు అనుకున్నాను. అలా అనుకుని వాడు అడిగినప్పుడల్లా డబ్బులు నేను ఇచ్చేదాన్ని. అలా 10th వరకు సాగింది. 10thలో పెద్దగా ర్యాంక్ రాకపోయినా పర్వాలేదులే, డబ్బు ఉంది కదా, ఆ చదివిద్దాంలే, ఎవరు పుట్టుకతో ప్రయోజకులు కారు కదా అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాం. నా కొడుకు పెద్దవాడు అయిపోయాడు అనిపించింది అప్పుడు. కానీ తల్లి కళ్ళతో అలా చూస్తే దిష్టి తగులుతుంది అని పరిశీలనగా చూసేదాన్ని కాదు. వాడికి ప్రత్యేకంగా ఒక రూమ్ ఉండటం వల్ల ఫ్రెండ్స్ని ఇంటికే తీసుకొచ్చేవాడు. పోనీలే, మేము ఎలాగో వాడితో ఉండలేకపోతున్నాం అని వాడి ఆనందానికి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు మేము. అలాంటి తల్లి కొడుకుని ఎందుకు చంపింది అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం పార్ట్ 2లో.